అల్లుడా అంత మంచేనా బిడ్డ అల్లుడా తిండి రావే. బాగున్నావా బావా? బాగున్నా కావ్య, నువ్వు బాగున్నావా? ఏమైంది అల్లుడు? చిన్నప్పటి సంది నా బిడ్డని నీకు ఇస్తామని పేరు పెట్టుకున్నాం కాదు బిడ్డ, మరి ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు ఇప్పుడు? దాని గురించి మీకు తెలిసిందే కదా అత్తమ్మ, దాని గురించి ఏం చెప్పాలి నేను ఇక? ఎవరో మంది చెప్పిన మాటలు ఎందుకు పట్టుకుంటావు అల్లుడా? ఏదన్నా ఉంటే నీకు చెప్పామా మేము? అత్తమ్మ, పెళ్ళి అంటే జీవితానికి సంబంధించిన విషయం. కావ్యకు ఇప్పుడు ఇష్టం లేదని ఎట్లా చేసుకోమంటావు ఇప్పుడు నన్ను? చిన్నప్పటి సంది నా బిడ్డను నువ్వు చూస్తాను, ఏమన్నా తప్పు చేసిందా బిడ్డ? నువ్వు మంది మాటలు పట్టుకోకాలుడా, నీ దండం పెడతా. సరే అత్తమ్మ, పెళ్లి గురించి తర్వాత మాట్లాడదాం కానీ కావ్యతో కొంచెం మాట్లాడున్నది, అందుకే వచ్చిన. అవునా అల్లుడా? నా బిడ్డను పెళ్లి గురించి అడుగుతావా? ఇష్టం ఉన్నదంటే చేసుకుంటావా బిడ్డ? పెళ్లి గురించి అత్తమ్మ. కావ్య ఒకసారి బయటికి రావా, నీతో మాట్లాడాలి. బిడ్డ బావ ఏదో పెళ్లి గురించి మాట్లాడతాడట బిడ్డ, బావని బాధ పెట్టకు, మాట్లాడు మంచిగా. సరే అమ్మా. ఏంటి బావా ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? మన ఊళ్ళో శివాలయానికి వెళ్ళింది. అవునా బావా, నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. నిన్న కావ్య వాళ్ళ బావతో మాట్లాడినాం కదా, మీ ఇద్దరం కలవాలని చెప్పి, ఇక అందుకనే పోయి పూజ చేయించుకొని వచ్చిన. అవును బావా, నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది, వాళ్ళ బావ ఎక్కడ శివతో చెప్తాడని చెప్పేసి. అది ఏముందే వాళ్ళ బావ నన్ను కావ్యను ఒక్కసారి కల్పిస్తే ఏదో ఒక డిసిషన్ తీసేసుకుంటామే ఇక. అవును బావా, ఇప్పుడు మనకు సపోర్ట్ ఉందంటే కావ్య వాళ్ళ బావనే, ఆయన తలుచుకుంటే మీరు ఇద్దరు కలుస్తారు ఇక. నాకు ఇక్కడ ఎట్లయితే నువ్వు సపోర్ట్ ఉంటున్నావు, అక్కడ కూడా కావ్య వాళ్ళ బావ మంచిగా సపోర్ట్ ఇస్తే పక్కా మేము ఇద్దరం బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటామే. ఏదున్నా కావ్య నడి క్లారిటీగా తెలుసుకో, తీరే టైం మీదకి వచ్చినాక ఆమె రాకపోయింది అనుకో, మళ్ళీ నువ్వు ప్రాబ్లంలో పడతావు. ఇవాళ ఈవినింగ్ వరకు అయితే కావ్య వాళ్ళ బావ ఫోన్ కోసం వెయిట్ చేద్దాం. ఒకవేళ చేయలేదు అనుకో, మనమే వాళ్ళ బావకు ఫోన్ చేసి మాట్లాడదాం. చెప్పు బావా, దేని గురించి మాట్లాడాలి? కావ్య, కార్తిక్ నాకెందుకు కాల్ చేస్తాను చెప్పు? కార్తీక్ నీకు కాల్ చేసిండా బావా? ఏమంటాను బావా కార్తీక్? కార్తిక్ నీతో ఏదో మాట్లాడాలట, నన్ను హెల్ప్ చేయమని చెప్తాడు. అవునా బావా, నేను కూడా కార్తీక్తో మాట్లాడక కార్తీక్ని చూడక చాలా రోజులు అవుతుంది బావా, ఈ ఒక్క హెల్ప్ చేయ బావా ప్లీజ్ బావా. నీకు హెల్ప్ చేసినట్టు మీ అన్నకు తెలిసింది అనుకో, నన్ను తప్పు పట్టుకుంటాడు. కార్తిక్ చెప్పు నాకు కాల్ చేయకని చెప్పి. అబ్బా బావా ప్లీజ్, నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా బావా? మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు బావా, నువ్వు ఒక్కనివే సపోర్ట్ చేస్తావు అనుకుంటే నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతావేంది బావా? ప్లీజ్ బావా, ఒక్కసారి కార్తీక్ని కలిసేటట్టు చేయ బావా ప్లీజ్ బావా ప్లీజ్. కల్పించడం అంటే నాతో కాదు కానీ ఫోన్ మాట్లాడమంటే ఓకే. కలవకపోయినా పర్లేదు బావా, ప్రశాంతంగా కార్తీక్తో మాట్లాడతా, నువ్వే ఏదో ఒకటి చేయి బావా ప్లీజ్ బావా. సరే కావ్య. థ్యాంక్స్ బావా.